హలో అండి. ఈరోజు మీ అందరికి ఒక విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఏంటంటే ప్రమోషన్‌కి ఇస్తాం గదండీ! చిన్న చిన్న బిజినెస్ పేజ్ వాళ్ళమేందంటే కొంచెం ప్రమోషన్స్‌కి ఇస్తే శారీసు గ్రోత్ తొందరగా వస్తుందనే ఆశతోటి కొంచెం ప్రమోషన్స్‌కి ఇస్తుంటాము. లాస్ట్ టైమ్ గూడా ఒక ప్రమోషన్ వీడియో గురించి చెప్పాను నేను. ఒక మేడంకి శారీ పంపిస్తే నాకు వీడియో చేయలేదు అని పెట్టాను కదా! కానీ ఆ చాట్‌లో నేను తన పేరు రివీల్ చేయాలని చేయలేదండి. నేను అనుకోలేదు చాట్‌లో తన పేరు అక్కడ కనిపిస్తుందని. అప్పటికి తన నంబర్ హైడ్ చేశాను గానీ, పేరు చేయలేదు. మర్చిపోయాను ఆ విషయం. కానీ దానివల్ల కొంతమందికి తన పేరు రివీల్ అయింది. సారీ అండి ఆ విషయంలో. నేను కావాలని రివీల్ చేయలేదు అది మాత్రం. కానీ ఇది కూడా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ప్రమోషన్‌కిచ్చాను శారీ యాక్చువల్‌గా. తను వీడియో చేస్తా అని చెప్పేసి ఏం చేశారంటే, ఇది మంగళగిరి మీద స్క్రీన్ ప్రింట్ శారీ అండి. వైట్ శారీ మీద ఇలా స్క్రీన్ ప్రింట్ చేస్తారు శారీ. మంగళగిరి పట్టు శారీ యాక్చువల్‌గా ఇది. అయితే నేను ఒక మేడమ్‌కి ప్రమోషన్‌కి పంపించాను. తను వీడియో చేస్తా అని చెప్పేసి చాలా రోజులు చేస్తా అని చెప్పేసి తర్వాత శారీ డ్యామేజ్ ఉందని చెప్పేసి నాకు రిటర్న్ పంపించారండి. నేను శారీ డ్యామేజ్ చెక్ చేసే పంపిస్తాను. ఎవరికైనా పంపించేటప్పుడు ఆఖరికి కస్టమర్స్‌కైనా నేను వన్స్ డ్యామేజ్ చెక్ చేసే పంపిస్తాను నేను శారీ. మరి వాళ్ళు ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు కట్ చేసారో ఎలానో తెలవదు. శారీ అయితే డ్యామేజ్ ఉందని రిటర్న్ పంపించారండి. అలా చేయడం వల్ల మాకు ఎంత లాసో మాకు తెలుసండి. ఇది చూడండి. కట్ అయినట్టు క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి శారీ. ఇలా చేసి రిటర్న్ పంపించారు. తనకి ఇష్టం లేకుంటే శారీ వీడియో తీయడం, మా శారీ మాకు రిటర్న్ పంపించేయొచ్చండి. లాస్ట్ టైమ్ తను నాకు కుదరదు అది పంపించేసారు గదా! అలా తను రిటర్న్ పంపించేస్తే అయిపోయేది. ఇప్పుడు చూడండి శారీ నేను సేల్ చేసుకోలేను. మళ్ళీ ఇది నేనే వాడుకోవాల్సిందే ఈ శారీ. ఇలా పంపించేసారు వీడియో తీయకుండా. ఒకటండి మేము ఎంతో కష్టపడితే గాని మాకు రీచ్ రావడం కష్టమైపోతుంది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఎన్ని పేజెసో ఇలా కా ఫ్యాబ్రిక్‌వి శారీస్ అని, బ్లౌజెస్ అని ఎన్ని పేజెస్ ఉన్నాయిప్పుడు. కొత్త కొత్త బిజినెస్ గూడా స్టార్ట్ చేస్తున్నారు చాలా మంది. అలాంటిది మేము రి సక్సెస్ కావడానికి ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. కానీ ఇలా చేయడం వల్ల మాకు కూడా నష్టమే కదండీ! అందుకే అసలు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కానీ నేనైతే ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ నేమ్ రివీల్ చేయాలనుకోవట్లేదండి. కానీ ఎవరైనా ప్రమోషన్ చేయించుకునేటప్పుడు కొంచెం ఆలోచించి చేసుకోండి. అదొక్కటే చెప్పాలనుకుంటున్నాను నేను.